నూతన సంవత్సరంలో ప్రవేశించాలని, నూతన వాగ్దానాలు తీసుకోవాలని, మొట్టమొదటిగా క్రొత్త సంవత్సరంలో బల్ల దగ్గర జీవితాన్ని ఆరంభించుకోవాలని ఎన్నో తలంపితే ఒక్కసారి గత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకొని, గత సంవత్సరంలో మనలో ఏమైనా మరి బలహీనతలుంటే, అలాగే దేవునికి అయిష్టమైనవి ఉంటే ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ మాటలను బట్టి క్షమాపణ వేడుకొని ముందుకు సాగుట శ్రేయస్కరం. ఎందుకనంటే మరి ఈ పద్ధతి చాలా గొప్పది. నిన్న ఒకటేదో మిస్టేక్ చేశాను, మళ్ళీ ఇవాళ మిస్టేక్ చేశాను, దెన్ దే విల్ బికమ్ టోటల్ 2 mistakes కదా. If there are minimum 1 mistake a day, my iniquities will be counted as 365. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘమునకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, విశ్వాసము గూర్చి బాప్తిస్వము గూర్చి బోధ కానీ, హస్త నిక్షేపణము కానీ, మృతుల పునరుద్ధానమును కానీ, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక. మళ్ళీ గుర్తుపెట్టుకోవద్దు, నేను మళ్ళీ బాప్తిస్వం తీసుకుంటే ఎట్లుంటుంది, అప్పుడు తీసుకున్నప్పుడు బాప్తిస్వం సరిగ్గా ఉన్నదో లేదో, అప్పుడు మారు మనసు సరి అయిందో కాదో, మరలా బాప్తిస్వం తీసుకుంటే ఎలా ఉంటుంది, అలాంటి ఆలోచన రావద్దు అంటున్నాడు. ఎందుకని ముందుకెళ్దాం. క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సాగిపోవాలి, ముందుకు సాగిపోవాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, మళ్ళీ మొదటికి రాకూడదు. మరి ఏమైంది గత సంవత్సరం అంతా? ఎలాగో నాన్న గత సంవత్సరం చాలా పొరపాట్లు ఉన్నాయి, మళ్ళీ బాప్తిస్వం తీసుకొని మళ్ళలో పాల్గొని నేను ఇప్పటి నుంచి బాగా ఎక్కువగా జాగ్రత్తగా ఉంటానా? అలాంటివి చేయొద్దు అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. వాటికి పేరేం పెట్టాడు చూసారా? మొట్టమొదటి మాట, అవి నిర్జీవ క్రియలు. అవి ఒకప్పుడు ముఖ్యమైనవి, అవి ఒకప్పుడు మరి ఆరంభమే. మారు మనసు, బాప్తిస్వము, మరి హస్త నిక్షేపణము, అవన్నీ ప్రాముఖ్యమైన. మరొకసారి చేయాలని కనుక చేస్తే అదే నిర్జీవ క్రియ. నిర్జీవ క్రియ అంటే ఎక్కడికో పోయేదో చేసేది కాదు. అవి మానేసి సంపూర్ణులగుటకు సాగిపోవుదము. ఎన్నిసార్లు విన్నారు మారు మనసు గురించి, ఎన్నిసార్లు విన్నారు బాప్తిస్వం గురించి, ఎన్నిసార్లు విన్నారు మరి నూతన జీవితం గురించి. రాత్రి వచ్చి నికోదేము అడుగుతున్నాడు, మరలా తల్లి గర్భములో ఎలాగూ ప్రవేశింపగలడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాల్సిందే. మరొకసారి జన్మించినాక మరలెందుకు డౌటు? ఎందుకునంటే అనేక సార్లు ఆ జీవితాన్ని, ఆ నియమబద్ధమైన జీవితాన్ని అనుసరింపక పడిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అనేక మారులు ఆ నియమం నుండి తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. అవి ఇప్పుడు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఒప్పుకుంటావా లేదా? నువ్వు ఒప్పుకోకపోతే దేవుడే ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథంలో ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా ఏమని మాట్లాడుతున్నాడు ఒక్కసారి మనం చూద్దామా? 16వ అధ్యాయము 18వ అధ్యాయము 32వ వచనము. నిన్ను అట్లా వదిలేసేయాలంటే నాకు ఇష్టం లేదు. మరణం ఎంతసేపు పని? ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అలా మరణించకూడదనే నేను ఉంచాను ఇప్పుడు దాకా కదా. మరణంలో ఉంటే నాకు ఇష్టం లేదు. పాపంలోనే ఉండి, పడిపోయిన జీవితమే ఉండి, బలహీనతగానే ఉండి, ప్రభువుకు దూరంగానే ఉండి ఒకవేళ మరణిస్తే అట్లా అవ్వద్దు. చదవండి. మీరు మనసు తిప్పుకొనుడి. ఇప్పుడు మనసు ఎవరు తిప్పుకోవాలా? మనసు ఎవరు నేను తప్పు చేశాను, ఎవరు నేను పాపం చేశాను, ఎవరు నేను పడిపోయాను, ఎవరు నేను బలహీనతనయ్యాను అనుకుంటారో వాళ్ళు. నువ్వు మార్చుకోలేకపోతే నిర్గమకాండంలో ఏమంటున్నాడు? నిర్గమకాండము 32వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడు? చదవండి. అసలు చాలా ప్రాముఖ్యమైన మాట అక్కడ. అంతటా యెహోవా
తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును చేయకుండా ఆయన సంతాపడతాడా, నువ్వు సంతాపడతావా? డిసైడ్ చేసుకో. నేను ఇంకా ఉంచాను ఈ మనిషిని అని బాధపడాలా, లేదు నేనే ఆయన దగ్గర ఒప్పుకుంటానా? నిర్జీవమైన సంగతులను విడిచిపెట్టడం అంటే ఏ విగ్రహారాధన వదిలేయడం కాదు, లేకుంటే ఏదో అలవాట్లు మార్చుకోవడం కాదు. అక్కడ ఏమన్నాడు? నిర్జీవ క్రియలు మళ్ళా బాప్తిస్తం తీసుకోవాలా? నేను ఇంత పడిపోయానే కాదు, ఈ రాత్రి ఒప్పుకో చాలు. మళ్ళా హస్త నిక్షేపణం చేయించుకుంటే నాకు బాగా ఆత్మశైర ఆవేశం వస్తుందా? నో, డోంట్ డూ. ఆ మూలోపదేశాలు మానేయండి అన్నాడు. అవి వదిలేయండి. ఎంతకాలం నుంచి వింటున్నారు? ఎంతకాలం నుంచి దేవునిలో కొనసాగుతున్నారు? మీరు మారు మనసు పొందుతారా, పొందరా? పొందకుండా మరణిస్తాం నాకు ఇష్టం లేదు. లేదు, మీరు పొందేటట్లేకపోతే మీకు నేను ఆల్రెడీ 2025లో తలపెట్టిన కీడు చేయకుండా నేను సంతాపడతాను. ఒక టీచరు మరి టీచింగ్లో ఎవరు ఉన్నారో వాళ్ళు బాగా వినగలుగుతారు, అర్థం చేసుకుంటారేమో. ఎంత చెప్పినా పిల్లలు లేట్ కమర్స్ బాగా కంటిన్యూ అవుతున్నారట క్లాసెస్కి. చివరికి అతను ఏం చేశాడంటే ఒక బెత్తం తెచ్చి అక్కడ పెట్టాడు. ఎవరు స్టూడెంట్ లేట్గా వస్తే వాడు ఆ బెత్తంతో ఆ టీచర్ని ఒక దెబ్బ కొట్టాలి, కొట్టి వెళ్ళి కూర్చోవాలి. కొడతారా? కొట్టమంటున్నాడట టీచర్. కొట్టాలి, ఎందుకంటే నువ్వు ఆలస్యంగా రావడానికి కారణం నేనే. నిన్ను ఇంతకాలం సరైన డిసిప్లిన్లో నేను ఉంచలేకపోయాను, నేను ఫెయిల్ అయ్యాను, నేను ఒప్పుకుంటున్నా, కాబట్టి నన్ను కొట్టమంటున్నాడట. ఆ టీచర్ ఆ మాట అంటే ఆ పిల్లవాడు నిలబడి ఏడుస్తున్నాడట. సార్ నేను కొట్టలేను. లేదురా, ఆలస్యంగా వస్తే కొట్టాలి. నువ్వు ఆలస్యంగా వస్తే కాదు, నిన్ను ఆలస్యంగా వచ్చేలాగా నేర్పాను నేనే. నిన్ను నేను సరైన సమయంలో సరిచేయలేదు, నేనే దెబ్బ తినాలి. పిల్లలు ఏడ్చేసి, క్లాస్ అంతా ఏడ్చేసి, దెర్ వాజ్ నో లేట్ కమర్ సిన్స్ దట్ ఇన్సిడెంట్. అక్కడి నుంచి ఎవరూ రాలేదట ఎప్పుడు. అదొక చిన్న మినీ స్టోరీ. ప్రియులరా, ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? మరి నేను ఆల్రెడీ కీడు చేయాలని అనుకున్నా, కానీ ఏమడ్డం వచ్చిందో తెలుసా? యోవేలు గ్రంథంలో అంటాడు, నా వాత్సల్యతని నేను ఏం చేయను, ఆ ప్రేమని నేను మార్చుకోలేకపోతున్నాను అంటాడు. యోవేలు గ్రంథము, ప్రవక్త అయిన యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్య గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు. ఎంత చక్కని పాట పాడించారు కదా ఈ రాత్రికాలం. కృపగల దేవుని పాటే పాడారు, చాలా సంతోషమైంది నాకు. అత్యంత కృపగలవాడును అయ్యుండి ఉద్దేశించిన కీడును, అయ్యా నేను మార్చుకుంటా అని మళ్ళీ నేను మారిపోతున్నాను, కానీ ఆయన కీడు తలంచి మానేసుకుంటున్నాడట. చేయక ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు పశ్చాత్తాపడాలా, మనం పశ్చాత్తాపడాలా? నువ్వు పశ్చాత్తాపడకపోతే ప్రభు అంటున్నాడు, నీ పక్షంగా నేను పశ్చాత్తాపడతా. నిన్ను ఉంచినందుకు, నిన్ను ఇంకా ఉంచినందుకు, ఉండనిచ్చినందుకు. నా పిల్లలు చెడిపోయినారు అని ఏ తండ్రి సంతోషపడతారు చెప్పండి? ఏ తండ్రి సంతోషంగా ఉంటాడు? బాధపడతాడు. కానీ తల్లి కానీ తండ్రి కానీ వారి పిల్లల విషయం బయటకు మాట్లాడేటప్పుడు అలాగే ఎప్పుడు చెప్పరు, మా బాబు సరిగా లేడు అని చెప్పకుండా ఉంటారు. చాలామంది ఉంటారు అలాగా. వారి హృదయాలు దాచుకుంటారు దాన్ని. వారి మీద కోపం వచ్చినా దాచుకుంటారు. ఒక యవనస్తుని విషయమై వాళ్ళ తండ్రి అలాగ అంటాం నేను విన్నాను. వాడిని గద్దిస్తే ఇంకా చెడిపోతాడేమో అన్నాడు. ఎంత భయం ఉన్నది తల్లిదండ్రులకి, కన్నవారికి ఎంత బాధ ఉంటుంది. అందుకే ఏమంటాడంటే, పోనీ వాళ్ళంతటి వాళ్ళు తగ్గించుకుంటే ఎంత బాగుంటుంది. ఎవరి విషయమై ఈయన చింత కలిగి ఉన్నాడు, ఎవరి విషయమై పశ్చాత్తాపడతానంటున్నాడు. దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములు అంటాడు, ఎవరి గురించో నాకు లేదు, నా ప్రజలు నా పిల్లల విషయమే నేను అడుగుతున్నా. నా పేరు పెట్టబడిన నా జనులు, నేను ఎవరి గురించి నాకు అవసరం లేదు. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని
ఏమేం చేయమంటున్నాడు? ఏమేం చేయమన్నాడు? మొదట తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి చెడు మార్గములను విడిచి వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారిని బట్టి వారి కుటుంబాన్ని, వారి సంఘాన్ని, వారి సహవాసాన్ని స్వస్థపరుస్తాను. ఎవరి విషయం ఇది? ఎవరి విషయం ఇది? ఎవరి గురించో నాకెందుకు? ఎవరి గురించో నాకెందుకు? నీ పిల్లలు సరిగ్గా లేరని మాట్లాడట్లా నేను. నా పిల్లలు, నా పేరు పెట్టబడిన నా పిల్లలు అంటున్నాడు. ఇప్పుడైనా పర్వాలేదు, ఇప్పుడైనా ప్రార్థన చేసి చెడుతనాన్ని విడిచిపెడతానని ఒప్పుకుంటే చాలు. నేను తలపెట్టిన కీడు చేయక మానివేస్తాను. చూడండి, ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనం ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఈ విషయమై జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి వ్యక్తి మనకు బాగా తెలిసిన వ్యక్తి దావీదు గారు. దావీదు గారు ఎలా ఒప్పుకున్నాడు? దావీదు గారు ఎందుకు ఒప్పుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. చూసారా? వీఆర్ నాట్ మెడిటేటింగ్ ఎంటైర్ వర్స్, దట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వర్స్ తీసుకుంటున్నాం. దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. ఎన్నిసార్లు చేసినాడు తప్పిదము? ఏమో చరిత్రలో పదే తప్పు చేసినట్టు రాయబడలేదు. ప్రతిసారి సుబుద్ధి కలిగిన వాడనే రాయబడు, విధేయత కలిగిన వాడనే రాయబడు. కానీ ఈ ఒక్క చోట, ఈ ఒక్క విషయంలో అన్నాడు దుష్కార్యము చేసినాడు. అందుకొరకు కీర్తనలు 51 రాస్తూ 51వ అధ్యాయంలో మోస్ట్ ఇంపార్టెంట్ మరి ఇష్యూస్ను మనము ఒకసారి రిమెంబర్ చేసుకుందాం రండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం. దేవా మొట్టమొదటి మాట చాలా ప్రాముఖ్యమైన మాట. నా అతిక్రమములను తుడిచివేయము. రెండో మాట అంటాడు నా దోషమును బాగుగా కడుగుము. మూడవ మాట అంటాడు పాపము నుండి నన్ను పవిత్రపరచుము. ఇంకో మాట కూడా అంటున్నాడు నా పాపము పరిహరింపుము. నీవు నన్ను కడుగుము, నా దోషములన్నిటినీ తుడిచివేయు. కీర్తనలో ఆ చివరి వర్డ్స్ అన్నీ అండర్లైన్ చేసి ఒకసారి కంటిన్యూస్గా చదివి చూడాలి. ఇప్పుడు ఏమంటాడు? ఆఫ్టర్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్, ఆఫ్టర్ దిస్ ప్రేయర్, ఈ రిక్వెస్ట్ తర్వాత అంటాడు శుద్ధ హృదయము కలుగజేయం. స్థిరమైన మనస్సు. మళ్ళీ ఇప్పుడు ఈసారి అలా ఉండొద్దు నా మనసు. ఇక్కడ నుంచి స్థిరమైన మనస్సు పుట్టించు, మనోత్తనముగా పుట్టించు. స్థిరత్వం లేదు. జారిపోయాను, పడిపోయాను. మరలా నా మనసుని ఒకసారి స్థిరపరచుము. ఇంకొక మాట అంటాడు 11వ వచనంలో పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించు. ఏమేం పోగొట్టుకున్నాడు? హృదయము శుద్ధి లేనిదిగా మారిపోయాడు. ఆత్మను దూరం చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ లేదు. కీర్తన రాయలేడు, గానం చేయలేడు, స్తుతించలేడు. ఎంత దుస్థితి! ఎందుకని ఒక దుష్కార్యం. సంతోషము. ఎప్పుడైతే తను పాపిని అని ఎరిగినాడో హీ లాస్ట్ హిజ్ హ్యాపీనెస్. అందుకే ప్రత్యేకంగా మాట అడుగుతున్నాడు ఏంటంటే రక్షణానందము నాకు మరలా పుట్టించు. అప్పుడు ఏం చేస్తాడట? చదవండి.
అప్పుడు అతిక్రమము చేయు వారికి అప్పుడు చెప్తా నేను ఇట్లాంటి చేయొద్దు అని. నేను చేసుకుంటా, నేనట్ట చెప్పను. అలాగ నన్ను ఎప్పుడైతే చేస్తావో అప్పుడు చెప్తా నేను ఎవరికైనా, నాన్న ఇంకొకసారి ఎప్పుడు అలాంటివి చేయకండి, నేను అప్పుడు చెప్తాను. నువ్వు ఒకరికి బుద్ధి చెప్తావు, నువ్వు ఎలా ఉన్నావు? కనుక సమూయేలు వెతికి పట్టుకున్న అభిషిక్తుడు దావీదు, అవునా కాదా? యెషై ఇంటికి వెళ్ళి ఈయన కాదు అంత మంచి పిల్లలయ్యా, పెద్ద పిల్లలు, అజానుబాహులు, అందరి ఊళ్ళు ఎదురొద్దన్నారు. చివరికి నేను కోరుకొనిన వాడు ఇతడే అని దేవుని స్వరం వినబడగానే దావీదును అభిషేకించినాడు. రెండో వ్యక్తిని కూడా ఒక వ్యక్తిని చూద్దాము. అతనేమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? దేవుడైన యెహోవా మనిషినయ్యా, నేను దైవజనుణ్ణి అన్నాడు. నేను దైవజనుణ్ణి యోనా గారు అంటున్నాడు. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయు ఆకాశమందుండు దేవుడయున్న భయభక్తులు గలవాడనయుండి ఈ తప్పు పని చేసి నేను ఈ తర్షీషు ఓడెక్కా ఒప్పుకుంటున్నాడు. తన సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఈ ఓడ ఎక్కకముందు ఎలాగున్నానంటే నాకు భయం దేవుడు అంటే, భక్తి గలవాడినే, కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలోకి వచ్చేసా. చదవండి 10వ వచనం కూడా చదవండి. పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి ఉండేను. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నాకేం సంబంధం అండి? ఏదో సముద్రంలో తుఫాను రావడం ఏంటి, మీరు నన్ను అడగడం ఏంటి? తుఫానికి నాకు రిలేషన్ ఏంటి అసలు? నేను చెప్తే తుఫాన్ వస్తుందా, నేను ఆపితే ఆగుతుందా? ఐ డోంట్ నో ఎనీథింగ్ అంటే అయిపోయేది కదా. ఏమంటున్నాడు యోనా? సృష్టికర్త అయిన దేవుని మనిషిని నేను, అవిధేయత వలన నేను ఈ ఓడ ఎక్కాను, ఈ పరిస్థితి మీకు దాపురించింది. వాళ్ళు అడిగారు 11వ వచనంలో, మరి నీకేం చేయమంటారని. చదవండి. అప్పుడు వారు మేము నీకేమి చేయవలను? ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. నువ్వు ఎక్కేసావు ఓడ, నువ్వు తెచ్చుకున్న ప్రమాదం మా అందరికీ ప్రమాదకరంగా మారింది. ఎంత నష్టం చేసావు తెలుసా? నువ్వు వెళ్ళేమో గమనం పడుకొని ఉన్నావు, మేము సరుకులన్నీ సముద్రంలో బారేసుకున్నాం, బరువు తగ్గితేనన్నా బ్రతుకుతామని చూస్తున్నాం. మరి ఈ తుఫాను ఎలా వచ్చిందో, ఎందుకు ఇంత అలజడవుతుందో? ఓడ ఎగురుతుంది, పడవలు ధ్వనులంటే ఇట్లా మారుతాయి, ఎగురుతాయి, పర్వాలేదు. ఓడ తలకిందులయ్యే పరిస్థితి వచ్చింది. అప్పుడు అన్నాడు, నీకేం చేస్తే బాగవుద్ది చెప్పండి అంటే, అన్నాడు, నన్ను ఎత్తి 12వ వచనంలో అన్నాడు ఆ మాట. వెంటనే అన్నాడు, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను నీ మీదికి వచ్చాను. ఇప్పుడు మనం వ్యత్యాసం గమనించాలి. దావీదు పొరపాటున వల్ల దావీదు పర్సనల్గా లాస్ అయినాడు. యోనా వల్ల నష్టము, వారు చేరి ఉన్న వారందరికీ నష్టం జరిగింది. క్లియర్గా అంటున్నాడు యోనాది. ఏమని? నన్ను బట్టి మీ మీదికి గొప్ప తుఫాను వచ్చింది. కనుక సంఘంలో అలజడికి నువ్వు కారణం అయి ఉండొచ్చు, నీకు నీవు శాంతి లేకుండా, నీకు నీవు నెమ్మది లేకుండా పోయి ఉండొచ్చు. అలాగే నీ వల్ల కుటుంబంలో నెమ్మది లేకుండా, నీ వల్ల కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా పోయి ఉండొచ్చు. నీ వలన సంఘంలో సమాజంలో అలజడి వచ్చి ఉండొచ్చు. నా మట్టికి నేనేదో తప్పు చేసినా అదేదో నాకే పడుతుంది, నాకే ఉంటుంది శిక్ష, నా వల్ల ఎవరికేం కాదని అనుకుంటే తప్పు. అందుకే మనం ఈ రెండో వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోనా తప్పిదం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటానికి ప్రథమ కారణం ఏంటంటే, నన్ను బట్టియే మీ మీదికి. ఇతను రెండవ దైవజనుడు. మూడవ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. యేసును వెంబడించినవాడు, మనందరికీ తెలిసిన వాడే పేతురు. యేసును వెంబడించినవాడు ఏమని మాట్లాడినాడు? నీ ప్రాణానికి నా ప్రాణం అన్నాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అన్నవాడు లూకాసు వార్త 22వ అధ్యాయం 55వ వచనంలో చూద్దాం.
22వ అధ్యాయము 55వ వచనం, లూకాసు వార్త కదమ్మా. పేతురు వారి మధ్య నిలిచెను. అప్పుడు ఒక చిన్నది నీవును అతనితో కూడా కాదని ఆమె ఏమన్నది? నీకు కూడా పడాలి శిక్ష అన్నదా? అనలేదుగా. మరి నువ్వు కూడా తప్పు బోధించినావు, యూదులకు వ్యతిరేకంగా నువ్వు కూడా మాట్లాడినావు, నీకు కూడా సిలువ గ్యారంటీ అని అన్నదా? ఏమన్నది? ఆయనతో నువ్వు కూడా ఉన్నావు కదా, నీకు కూడా తెలుసు కదా ఆయన, లేకపోతే నువ్వు ఆయన అంటూ వెంబడించిన వాళ్ళు ఒకడవు కదా అన్నది. అంతే కదా. ఏమయ్యా ఆమె అతను తప్పేం పట్టుకొని మాట్లాడలేదు కదా. వెంటనే ఏమంటున్నాడు? అంతటి పేతురు నాకు ఆయన ఎవరో తెలియదు. మరి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆయన పట్టుకొచ్చారు, నువ్వేం చూడడానికి వచ్చావు? ఎందుకు వెనక ఉండి వెంబడిస్తున్నావు? ఏం జరుగుద్దో అని వస్తానే ఉన్నావు. నువ్వేమంటున్నావు ఇప్పుడు? నేను ఆయనను ఎరుగను. ఈ మాట ఎంత పెద్ద మాట. దావీదు ప్రభువుని ఎరిగినాడు, తన తప్పిదం ఎరిగినాడు, క్షమాపణ అడిగినాడు. యోనా ప్రభు దేవుని ఎరిగినాడు. నేను పలానా దేవుని యొక్క నేను దేవుని దైవజనుడై ఉన్నాను, ఆయన మాటకి లోబడి భయము భక్తి గలవాడినై ఉన్నాను, ఈ దినాన్ని నేను తప్పు చేశాను అన్నాడు. ఏనంటున్నాడు? అసలు నాకు ఆయన తెలియదు అన్నాడు. నాకు అసలు ఆయన తెలియదు, నేను ఎరగను ఆయన అన్నాడు. అదే లూకాసు వార్త 22వ అధ్యాయం 58వ వచనంలో ఏమన్నాడు? నేను కాదు అనడం ఎంత సులభం తెలుసా? అసలు నువ్వెందుకు తిన్నావు పండు అంటే అమ్మ ఇచ్చిందన్నాడు. ఎవరు? ఆదిలోనే ఉంది పద్ధతి, ఆది నుంచే ఉంది. అందుకనే దావీదు అంటాడు, తల్లి గర్భంలోనే నాకు పాపం ఉంది అని. ఓయి నేను కాను 61వ వచనం. ముమ్మారు నన్ను ఎరుగనని అంటావు అని చెప్పిన మాటకి కోడి కూయగానే ప్రభు అతని వైపు చూసి, నేను చెప్పినట్టు చేసావు కదా. 63వ వచనంలో చూస్తే ఇప్పుడు ఏడుస్తున్నాడు. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రియులారా, పేతురు ముమ్మారు తప్పించుకున్నట్టుగా అబద్ధం ఆడినట్టుగా మనకి స్పష్టంగా కనబడతానే ఉంది. కానీ అతడు ఏడ్చినందు వలన తిరిగి సంఘము విషయమై పేతురుకి ఒక చక్కని వాగ్దానం ఉన్నది. నువ్వు రాయివి, ఈ బండ మీద నా సంఘమును కడతా. మనం అపోస్తలుల కార్యముల్లోకి వెళ్తే పేతురు ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకి అక్కడ కనిపిస్తున్నాడు గమనిస్తే ఆశ్చర్యమే. ఆ రోజు ఒప్పుకొని ఉండకపోతే, ఆ రోజు ఏడ్చి ఉండకపోతే, ఆ రోజు అడిగి ఉండకపోతే ఏమయ్యేది చెప్పండి? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 14వ వచనం చూడండి, ఆయన పేరు కూడా మెన్షన్ చేయబడి ఉంది అక్కడ. అయితే పేతురు నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవి యొగ్గిన మాటలు వినుడి. మీరు ఊహించున్నట్టు వీరు మత్తులు కారు, పొద్దుపొడిచి దామైన కాలేదు. యోవేలు ప్రవక్త ప్రవచనం నెరవేరింది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిన ఈ మాటలన్నీ? ఎప్పుడైతే ఏడ్చినాడో, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో దేవుడు ఆయన ఆరోహణం అవుతూ వారికి ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో, తండ్రి చెప్పిన వాగ్దానం, మీ మీదికి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, శక్తిమంతుడిగా మార్చబడ్డాడు ఒప్పుకొని. కనుక ఒప్పుదల ఎంత ప్రాముఖ్యమైనది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. నా పేరు పెట్టబడిన జనులు తమ తాను తగ్గించుకొని ప్రార్థన చేసి, ఏం చేయాలి? ప్రార్థన చేసి. ఈ రాత్రికాలం ప్రార్థన చేయాలి.
యోనా తిమింగలం గర్భం నుండి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దావీదు దుఃఖభరితుడై ప్రార్థన చేస్తూ వచ్చినాడు. పేతురు అవతలికి ఏడ్చినాడు. నిలిచి ఉండండి అని చెప్పినప్పుడు ఆ మేడగదిలో నిలిచి ఉండి, ప్రార్థనలో నిలిచి ఉండి, ఆత్మచేత అభిషేకించబడి ఆ దినాన నిలబడి మాట్లాడగలిగిన వాడు. అదే మనుషుల మధ్యలో